వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక మలుపు తిరిగింది. సిట్ విచారణకు ఈ రోజు ప్రభాకర్ రావు హాజరుపై ఉత్కంఠ నెలకొని ఉంది. అసలు ఈ రోజు ఆయన విచారణకు హాజరవుతారా లేదా అన్న అంశంపై ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ రాలేదు. నిన్న రాత్రి అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చారు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు మరొక వైపు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రభాకర్ రావును గనక ప్రశ్నిస్తే ఈ కేసులో చిక్కుమిడ్లన్నీ కూడా వీడతాయని సిట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన అసలు ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. తెలంగాణలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. A1 గా ఉన్నటువంటి SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. 14 నెలల అనంతరం హైదరాబాద్ కు చేరుకున్నటువంటి ఆయన ఇబ్రహీంబాగ్ లోని తన నివాసానికి చేరుకున్నారు. మరొక వైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలను విచారించేందుకు సిట్ సర్వం సిద్ధం చేసింది. ఆయన్ను విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని భావిస్తున్నారు అధికారులు. అంతేకాదు ఈ కేసులో ప్రభాకర్ రావు పాత్రపై రానున్న స్పష్టత కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రావులను సిట్ విచారించింది. వారిచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును కూడా విచారించబోతోంది సిట్. ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా సిట్ విచారణలో చెప్పారు. గత ప్రభుత్వంలో ఎవరి ఆదేశాల మేరకు ఈ ట్యాపింగ్ అనేది చేశారు, రాజకీయ నేతలతో పాటు వ్యాపారులు పలువురు ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు అనే అంశాలపై ప్రశ్నించున్నారు.